ఈ ధరణి అనే ఏదైతే వెబ్సైట్ కావచ్చు, లేకపోతే వారు చెప్తున్న ఈ సాంకేతిక అద్భుతము చంద్రశేఖరరావు గారు సొంతంగా కనిపెట్టిందో, లేకపోతే చంద్రశేఖరరావు గారు సొంతంగా మన రాష్ట్రానికి అందించిన గొప్ప వరప్రదాయిని ఏం కాదు అధ్యక్ష. 2010 సంవత్సరంలోనే ఒరిస్సా రాష్ట్రం, మన పక్కనున్న రాష్ట్రం, ఈ ధరణి పేరు మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ ధరణి ఈ మాడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేసినో IL&FS సంస్థకు 2010 సంవత్సరంలోనే అక్కడ రిజిస్ట్రేషన్లు చేయడానికి, అక్కడ భూ రికార్డులను పరిశీలించడానికి ఒరిస్సా ప్రభుత్వము నామినేషన్ బేసిస్ మీద వాళ్ళకి టెండర్ ఇచ్చింది అధ్యక్ష. 2019 సంవత్సరంలో చంద్రశేఖరరావు గారు ఏ సంస్థకైతే కట్టబెట్టిండో అదే సంస్థ, అదే యజమానులకు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వము 2010 సంవత్సరంలోనే ఈ ధరణి పేరు కూడా మార్చలేదు అధ్యక్ష. నువ్వు ధరణి అన్నావు, వాళ్ళు ఈ ధరణి అన్నారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి ఈ ధరణి పేరు మీద 2010 సంవత్సరంలో ఒరిస్సా ప్రభుత్వం ఆ సంస్థకు అప్పచెప్తే 4 సంవత్సరాలు నిర్వహించిన తర్వాత కాగ్ ఏం నివేదిక ఇచ్చిందంటే అధ్యక్ష, 2014లో అసలు ఈ ధరణి ఈ రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ లోపాలను కాగ్ నివేదిక బయటపెట్టడం కాకుండా ఎలాంటి కాంపిటేటివ్ బిడ్డింగ్ చేయకుండా వాళ్ళకు నామినేషన్ బేసిస్ మీద ఇవ్వడం మీరు తప్పు. వాళ్ళకి ఎలాంటి అనుభవం లేదు ఇందులో.